హాయ్ బ్రో. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం పరిపాలన? నిజంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మహిళలను ఈరోజు మహిళలకు ఈరోజు ఫ్రీ బస్సు పథకం కానివ్వండి, మహిళలకు ఏదైతే అన్ని స్కీమ్లు కూడా మహిళలను ఈరోజు కోటీశ్వరాలు చేయాలనే ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఈరోజు మహిళల కోసం ఎంతగానో పరితపిస్తున్నటువంటి ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కానీ మన భారతదేశంలో ఎక్కడ కూడా చేయనటువంటి అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అంటే నిన్న మొన్న కొంతమంది ఏమంటున్నారు అంటే నెగటివ్గా, ఇప్పుడు ఆయనకు చేతగాక చేతులు ఎత్తేస్తుండే అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. పిచ్చి కుక్కలు ఎందుకు మురుగుతాయి అంటే వాళ్ళకు పని పాట ఉంటుంది. పొద్దున్న లేస్తే ఇదే కట్ట అనమాట. ఎవరు మంచి చేస్తారో వాళ్ళపైన బురద చల్లడం, బట్ట కాల్చి మీదేయడం, ఈ పని తప్ప వాళ్ళు చేసే మంచిని వాళ్ళు జీర్ణించగలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము మిగులు బడ్జెట్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా చేసింది. సో అలాంటి అప్పుల రాష్ట్రంగా చేసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ప్రజలు గెలిపిస్తే ఆయన ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకుండా ఆయన ఫామ్ హౌస్లోనే తినివంటుంటే ఏంటంటే ఆయన అసలు ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యత ప్రజలు గెలిపించి ఆయనకు ఒక బాధ్యత ఇస్తే ఆ ప్రజల కష్టాన్ని వచ్చి అసెంబ్లీలో గోడు వినిపించాలా కానీ ఆయనకి ఏమో నిమ్మకు నీరెత్తని విధంగా ఈరోజు ఆయన ఫామ్ హౌస్లో పండడం అనేది నిజంగా ఇది చాలా కేసీఆర్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి పట్టిన ఒక పెద్ద దరిద్రం కేసీఆర్ గారు. సో అందుకనే ప్రజలు ఆయనని ఫామ్ హౌస్కే పరిమితం చేశారు. అందుకనే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి ఈరోజు మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఫ్రీ బస్ పథకం కానివ్వండి, వాళ్ళకి అన్ని స్కీమ్లు కూడా తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఉన్న పథకాలన్నీ బంద్ చేస్తున్నారు ఏంది? ఇప్పుడు మళ్ళీ పింఛన్ కూడా పెంచుతున్నారు, పెంచలేదు అని అంటుండ్రు. సో జూన్ నుంచి ఖచ్చితంగా అంటే జూన్ నుంచి కొన్ని మార్పులు చేర్పులు అయితే, ఎందుకంటే జూన్ మన తెలంగాణ రాష్ట్ర మన ఫార్మేషన్ డే కాబట్టి సో అప్పటి నుంచి ఈ పథకాలన్నీ కూడా కొన్ని ఏవైతే మిగిలిన పథకాలు ఆరంభించలేదు ఆ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నిర్వహించడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. సో ఎవరు కూడా నిరుత్సాహపడకండి. కేవలం ప్రభుత్వం వచ్చి కేవలం 16 నెలలే అవుతుంది కాబట్టి ఇంకా ముందు చాలా కాలం ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నిర్వహించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, ప్రతి ఒక్క మంత్రులు కానివ్వండి, వారు చాలా కష్టపడుతున్నారు. ప్రజలకు ప్రతి ఒక్క పథకం అంటే విధంగా వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎలా ఉంది? నిజంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈనాటిది కాదండి. అప్పటి నుంచే ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది ప్రారంభించడం జరిగింది. పేదవాళ్ళకి ఇల్లు లేని, గూడు లేని పేదవాళ్ళకి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు. నిజంగా వీటిని కూడా డబల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పేదవానికి కూడా ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఇంకోటి నిన్న మొన్న యువత కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఎలా అనిపిస్తుంది? సో రాజీవ్ యువ వికాస్ కూడా చాలా మంది యువకులు ఎవరైతే వాళ్ళ యొక్క సొంత కాళ్ళపైన నిలబడి ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము 4 లక్షల సబ్సిడీ ప్రభుత్వము ఆర్థికంగా సాయం చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా నిజంగా ఈ పథకం తీసుకురావడం అనేది దేశంలోనే ఇది గొప్పగా చూడవచ్చు. ఎందుకంటే యువకులు వాళ్ళు ఉన్నటువంటి ఏవైతే ఐడియాలు ఉంటాయో ఐడియాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బు లేక చాలా మంది అవుతూ ఉంటారు. ఇటు తల్లిదండ్రులను అడగలేక, ఎవరి దగ్గర అప్పు తీసుకోలేక, అలాంటప్పుడు ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక బిజినెస్ మ్యాన్ లాగా చేయడం, వాళ్ళకు ఒక ఆదరవు అనేది చూపడం నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎంతో గొప్ప మహోత్తమైనటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఖచ్చితంగా యువకులందరూ కూడా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. ఓకే సార్, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా మేము చూస్తున్నాం గత ప్రభుత్వంలో పాలనలో యువతను ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఉద్యమం టైంలో యువతని వాడుకొని వదిలేశారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు కానీ
ఉద్యోగాలు కానివ్వండి ఏ రకంగా కూడా ఆ ప్రభుత్వం ఆదుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా యువతుల్ని కూడా ఆదుకోవడం నిజంగా మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి ప్రభుత్వాలు ఇంకా మా యొక్క బాగోగులు చూసుకొని తరతరాలకు ఇలాంటి ఒక స్కీమ్లు తీసుకొస్తే మేము కూడా మా కాళ్ళపై నిలబడి మేము కూడా ఒక స్థాయికి ఎదిగే విధంగా ఈ పథకాలన్నీ కూడా మాకు పనికొస్తాయని మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.